అబ్బా! ఇందులో తెల్ల రకం 3 రకాలు ఉన్నాయండి. వైట్ అండ్ ఆరెంజ్, అటు సైడ్ ఏమో రెడ్ అనమాట. రెడ్ మీద ఆరెంజ్ గీతలు ఉంటాయి ఆ ఫ్లవర్. మొత్తం 3 రకాలు గుచ్చానమాట. అలా గుచ్చితే అలా వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇగో ఇది ఇంకొక శంఖం పూల చెట్టు. విత్తనం పడినట్టుంది, ఆటోమేటిక్గా వచ్చేసింది అంతే. ఇందులో 3 రకాలు ఉన్నాయండి. ద్రాక్ష చెట్టు అనుకున్నాం కదా మనం, ద్రాక్ష కాదండి. నేను చాలా ఆశపడ్డాను అసలు ద్రాక్ష ఏమో అని, కానీ ద్రాక్ష కాదు. ఇందులోనే వెయిన్ ప్లాంట్ వచ్చేసింది, ద్రాక్ష పాదు వచ్చేసింది. అది తీరా చూసినప్పుడు దొండకాయ పాదండి. దొండకాయ అంటే వేరే దొండకాయ, మొత్తం గ్రీన్ కలర్ ఉంది. దాని మీద గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ గీతలు ఉన్నాయి. మరి అదేం దొండకాయ తెలీదు. నేను గూగుల్లో సెర్చ్ చేసా, ఈ మొక్క ఏం మొక్కో చూద్దామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసా. అసలు ఏం కాయలు కాస్తుందని అలానే ఉంచేసాను, దాన్ని తీయలేదు. ఇందులోనే నారింజ మొక్క ఏదో నిమ్మ మొక్క ఏదో పెట్టేశాను, ఎదుగుతుందిలే అని చెప్పి. చూడండి ఇంకెక్కడ ఉంది, వస్తుందిలే అని చెప్పి. గాలి చాలా గట్టిగా వేసేస్తుంది. అబ్బా వెళ్ళిపోదాం కిందకి, వర్షం వచ్చేసేలా ఉంది. తడవకూడదు. మందార పూలండి, మంచి కలర్ ఉంది కదా. నాకు కనకాంబరం పూలు అయితే స్టార్ట్ అయినాయండి. ఇదిగో చూడండి, చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టేశాను కదా, స్టార్ట్ అయిపోయినాయి కనకాంబరం పూలు. ఇక్కడికి వచ్చేసి పైనాపిల్ అండి. ఇది చాలా పెద్దగా అయింది కదా, ఇది కూడా కొంచెం ఎదుగుతుంది. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో స్లోగా వస్తుంది అనుకుంటా. ఇవి ముళ్ళులు గుచ్చుకుపోతున్నాయండి. నేను మట్టి వేసినప్పుడు జస్ట్ మొక్క తీసుకెళ్ళి అలా పెట్టాను అంతే, దాన్ని గుచ్చనో లేదు, పెట్టిన దాన్ని కిందకి నొక్కనో లేదు, అలా పెట్టేసి వదిలేసాను అంతే. వాటికి అవే మొలిసిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి. బంతి పువ్వు చూడండి కింద ఎంత గుజ్జుగా ఉందో. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఊకబంతి అండి, ఊక టైపులో వచ్చింది కదా. మీకు చెప్పాను కదా, ఒకే ఒక పువ్వు, ముద్దబంతి పువ్వు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తలలో పెట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకున్న పువ్వు అనమాట. ఆ పువ్వుని ఎండబెట్టి మొక్కలు వేస్తే అన్నీ ముద్దబంతులు వచ్చినాయండి. ఇవన్నీ ముద్దబంతే, కానీ అది మాత్రమే ఊకబంతి వచ్చింది. చూడండి, మొక్క చేతికున్న వేళ్ళు అన్నీ ఒకలా ఉండమంటారు కదా, అలా చూడండి. మధుకామిని మొక్క, అరే నేను కరివేపాకు అనుకున్నాను. చీ, అయ్యో కరివేపాకు కాదబ్బా. ముట్టుకుంటుంటే ఎంత స్మెల్ వస్తుందో పువ్వులు, భలే వస్తున్నాయండి వాసన. ఇంక సాయంత్రం టైంలో ఇంకెంత స్మెల్ వచ్చి మిస్ అయిపోతున్నానో నేను అసలు. వర్షం కదా, పైకి రావడానికి ఉండట్లేదు. ఇంకా ఫైనల్కి వచ్చేసి కాదు ఏంటి, మిరపకాయలండి. మిరపకాయ మొక్కలు లాస్ట్ టైము కంగారుగా కోసేసాను చిన్నగా. ఇంక ఈ సైజులో ఉన్నప్పుడే కోసేసాను. ఈసారి కొయ్యను. అసలు ఏమాత్రం సైజు వస్తాయో, ఎంత